అసలుకి ఇదేం మాస్ ప్రోమోనో అసలు అర్థమవుతలే. బిగ్ బాస్ టీమ్ ఏమన్నా ప్రోమోలో ఇచ్చినారా? మణికంఠ నువ్వు ఎంత ఏడవాలంటే ఇప్పుడు ఏడ్చేసేయి, అందరికి అర్థమైపోయింది. లేకపోతే నీకు అంత బాధ ఉన్నా, నీకు రియల్ ఎమోషన్ ఉంటే ఇప్పుడు ఏడ్చేసి మొత్తం తీర్చేసేయి. ఇంకా ముందు ముందు గేమ్స్లో నువ్వు గేమ్ ఆడాలా, మా భార్య పిల్లలు ఇది ఇది అని ఇమోషనల్గా కాకు అనేది ఒక పాయింట్ ఒకటి. ఇంకొకటి, నువ్వు ఇదే యాక్టింగ్ చేస్తే హౌస్ మేట్స్ అందరికీ అర్థమైపోయింది. అండ్ క్లియర్ కట్గా నాగార్జున గారు చెప్పేసి, కింగ్ గారు చెప్పారు. సో బిగ్ బాస్ టీం కూడా నార్మల్గా ఎవరన్నా బిగ్ బాస్లో ఫుడ్ దొరకకపోతే, ఫుడ్ బాగాలేదు, లేకపోతే నాగార్జున గారు మాకు ఫుడ్ పంపించండి అంటే మహాతాళి లాగా అట్లా పంపిస్తారు. బట్ ఇదేంది ఇన్నిగానం టిష్యూసా? ఎప్పుడు వీ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మణికంఠ మరి ఇంత బాధపడుతున్నాయని బిగ్ బాస్ టీం కూడా అసలు కనుక్కోలేదు. ఇట్లా సిగరెట్ రూమ్ అంటున్నా, అదే స్మోక్ రూమ్ లాగా స్మోకింగ్ ఏరియా ఇట్లా సపరేట్ ఉంటుంది. ఈ సీజన్ 8 వాళ్ళకి క్రయింగ్ ఏరియాలా ఒక సపరేట్ రూమ్ పెట్టేసాలి. ఆ ఇన్ఫినిటీ రూమ్ ప్లేస్ పక్కకి ఒక క్రయింగ్ ఏరియా రూమ్ అట్లా పెట్టేసి ఇవన్నీ టిష్యూస్ పెట్టేసాలి ఈ సీజన్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇమోషనల్ లానే చేస్తారో అనిపిస్తుంది ఇన్ ద కమింగ్ డేస్. ఇప్పుడు మణికంఠ ఎట్లా సర్వైవ్ అవుతుంది కంటెస్టెంట్స్కి ఎట్లయితుంది కదా, ఇప్పుడు ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నౌ. సీత స్టార్ట్ చేస్తుంది, విష్ణు స్టార్ట్ చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ అయితే ఇమోషనల్ అయితే అసలు 1 monthలో వీళ్ళు ఫుడ్ కోసం మరి ఇంత ఎందుకు ఏడుస్తున్నారు అనే కొన్ని సెన్స్లో పోయినా కొంతమంది కంటెస్టెంట్స్లో. బట్ నాగార్జున గారు కూడా ఈ పాయింట్ ఇప్పుడు రేజ్ చేయడము చాలా కరెక్ట్ మూమెంట్. ఎందుకంటే ఇంకా నువ్వు ఇమోషనల్ అయితే ఒక స్టేజ్ వరకు ఇమోషనల్ ఓకే ఫైన్, మణికంఠ ఇమోషనల్. బట్ సీజన్ మొత్తము ఆయన ఏడ్చుకుంటూనే ఎట్లుండి ఆదిత్య ఓం దగ్గర కూడా ఆదిత్య ఓంని అవుట్ ఆఫ్ ద హౌస్ పోతున్నప్పుడు ఆ ఇమోషనల్ మూమెంట్, మళ్ళీ ఎపిసోడ్లో ఇప్పుడు నాగార్జున గారు గట్టి అడగగానే ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుంది, ఇట్లా కళ్ళలో నుంచి ఇట్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో మరి ఇంత ఏం జరుగుతుంది అసలుకి? ఆయనది ఎమోషనల్ లైక్ కరెక్ట్ లేరా, లేకపోతే హౌస్లో హీ కెన్ నాట్ సర్వైవా, లేకపోతే ఇమోషనల్ జల్ది అయిపోతుండ్రా, హీ నీడ్ టు షో టు ఎనీ వన్ అన్నట్టే సెన్స్లో వెళ్ళిపోతున్నాడు. సో బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు కింగ్ నాగార్జున ముందే లైక్ ఎంత ఏడ్స్తో అంత ఏడ్చేసి ఆఫ్టర్ దిస్ నీ బాధలు అవి షేర్ చేయు. అండ్ నాగార్జున గారు ఒక పాయింట్ అన్నారు, ఇన్ కేస్ మీ భార్య పిల్లలు మీ దగ్గర పోకపోతే అప్పుడు ఏం చేస్తావు. సో అట్లా చెప్పకండి సార్ అది అని మళ్ళీ ఏడుస్తున్నా. సో ఇన్నిగానం టిష్యూస్ ఇవ్వడము, ఇక నువ్వు మొత్తం కంప్లీట్ ఏడ్చి ఇప్పుడే క్లోజ్ చేసే నీ ఇమోషనల్ థింగ్స్. ఎందుకంటే ఆ లూప్లోనే పోతున్నావు, భార్య పిల్లలు అదే లూప్లో పోతున్నావు అది అని. అండ్ నిన్న కూడా ఒక ఇన్ఫర్మేషన్ బయట నుంచి ఏమొచ్చిందంటే మణికంఠకు ఫుడ్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసిందంట. సో మణికంఠకి కూడా ఫుడ్ వచ్చిందని మణికంఠ సడన్గా ప్రియ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చిందా అనే పాయింట్ అనడము. మళ్ళా షోలో కూడా జర అప్పటి వరకు ఇమోషనల్ ఉండే మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ బయటికి వచ్చి గార్డెన్ ఏరియా అలా ఐ లవ్ యూ అనడము, అవి పాయింట్స్ ఇవి. ఇట్ వాస్ షోయింగ్ లైక్ మణికంఠ ఇస్ ద గేమర్ గేస్. ఎందుకంటే గేమ్ అట్లా ఆడుతుంది బట్ కనిపిస్తుండు ఈజీగా, కానీ ఇమోషనల్లీ సర్వైవ్ కావడము ఒక స్టేజ్ వరకు ఉంటుంది. బట్ కమింగ్ డేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏ వరకు వైల్డ్గా ఉంటారు. నువ్వు ఇంకా ఇమోషనల్ సెంటిమెంట్ లా చేసినావంటే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి కదా, ఇట్లా గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, వీళ్ళందరూ ఆ ఎమోషనల్ సెంటిమెంట్కి రివర్స్ పాయింట్ కొట్టేస్తారు మోస్ట్లీ. అదే బిగ్ బాస్ టీంకి కూడా చూడాలి. బిగ్ బాస్ టీం అదే అన్న ఆలోచించి మణికంఠకి ద బెస్ట్ సజెషన్స్ ఇప్పుడు ఇస్తుండ్రు. ఏమున్నా ఇప్పుడు ఇదంతా తీసే, ఎందుకంటే ఉట్టి ఇమోషనల్ దాంతో బిగ్ బాస్ నడవది. ఇఫ్ యూ ఆల్ పీపుల్ నో, ఆడియన్స్ నుంచి ఓట్స్ వస్తాయి బట్ దే నీడ్ ద యాక్షన్, డ్రామా, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, అవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉండాలి. ఓన్లీ ఇమోషన్స్ ఉండి గేమ్స్లో అలా గెలవకుండా పాయింట్స్ పెట్టకపోతే ఇట్ వోంట్ బి. ఎందుకంటే కమింగ్ డేస్లో ఇప్పుడు రన్న మణికంఠనే మన అనగానే ఆయన పాయింట్ టు పాయింట్ పెట్టకుండా ఇమోషనల్ అయిపోతే అదొక ప్రాబ్లం. వాళ్ళు పాయింట్ టు పాయింట్ గట్టిగా పెట్టి మళ్ళీ కొంచెంసేపు కాగానే మళ్ళీ ఓదార్పు యాత్ర జరిగితే ఆయన గేమే స్పాయిల్ అవుతుంది అన్ని సెన్స్లు ఉండి. ఇప్పుడు ఈరోజు గేమ్ అయితే ఇట్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ద షో. ఈరోజు అవన్నీ టిష్యూ పేపర్స్ అవన్నీ మనం చూస్తాం కదా షోలో, విల్ గెట్ టు నో మణికంఠ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్క మూమెంట్ ఎట్లా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన
ఫుల్ కళ్ళు ఇట్లా పెద్దగా చేసి చూడడము, క్యాల్కులేషన్స్ జరుగుతున్నాయి టువర్డ్స్ ద బిగ్ బాస్ గేమ్. క్యాల్కులేషన్స్ అవన్నీ జరగాలి, అప్పుడే ఇట్ వుడ్ బీ గుడ్. బట్ ఓవర్ క్యాల్కులేషన్స్ అనిపిస్తున్నాయి కొన్ని మనకంటే. సో చూడాలి ఏం జరుగుతుందో. బట్ సింపతి స్టార్ అవుతాడో ఎండ్ ఆఫ్ ద సీజన్, లేకపోతే యాజ్ అ గేమర్ బయటికి వస్తాడు పనికంట. చూద్దాం. గేమర్ ట్యాగ్ అనేది ఇస్తున్నా, బట్ ఆ గేమర్ ట్యాగ్ ఉండదా ఉండదా, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ దిస్ వాజ్ అ సూపర్ ప్రోమో గైస్. ఏదో మహాతాళీలాగా బాహుబలి తాళీల బిర్యానీ అవంతా పెట్టినట్టు ఈయనకి బాహుబలి టిష్యూ పేపర్స్ పెట్టేసారు ఈ సీజన్. సో మీ ఒపీనియన్ ఏంది అబౌట్ దిస్ టిష్యూ పేపర్స్ అండ్ అబౌట్ హిస్ ఎమోషన్స్ గోయింగ్ ఫర్దర్? ఇప్పుడు మీకు మణికంఠ నచ్చుతుందంటే ఇంకా గేమ్స్ ముందుకు పోతే ఎట్లా పోతే బాగుంటుంది. మీకు మణికంఠ ఫేక్ అనిపిస్తుంది అంటే ఈ మూమెంట్స్లో చాలా మట్టుకి ఫేక్ అనిపిస్తుండు, అది కూడా డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బికాజ్ గేమ్ అనేది ఇంకా ట్విస్ట్ అండ్ టర్న్స్ పోయేలాగా అనిపిస్తున్నాయి. కొంతమంది వైల్డ్ కార్డ్ నేమ్స్ షిఫ్ట్ అవుతున్నాయి. బట్ టేస్టీ, తేజ, రోహిణి ఇలావైతే ఆల్రెడీ వాళ్ళు స్టార్ మా వాళ్ళు ఇమేజెస్ కూడా పెట్టిండ్రు బ్లాక్ అండ్ వైట్లో, గెస్ హూ అన్నట్టు. తెలిసి ఏం జరుగుతుందో. గంగా వస్తే మణికంఠకి ఒక చాలా మటుకి ప్లస్ పాయింట్, ఎందుకంటే ఓదార్చడానికి ఆమె ఉంటుంది. కానీ మరీ ఓదార్పు ఎక్కువైపోయింది అనుకో, ఆమె కూడా పాపం పిల్లగాన్ని పక్కకు పెట్టేస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే సోనీ వెళ్ళిపోయినాక మణికంఠ ఈజ్ ద నెక్స్ట్ పర్సన్ హూస్ గెట్టింగ్ లైమ్ లైట్ ఇన్ ద షో. ఎందుకంటే మొత్తం కెమెరాస్ అయిన చుట్టే తిరుగుతున్నాయి, అయినా ప్రేరణ మోస్ట్లీ. అండ్ సీత, విష్ణుప్రియ అది ఇట్స్ గోయింగ్ ఆన్. చూద్దాం ఏం జరుగుతుందో. సో దిస్ ఇస్ అప్డేట్ గైస్ అబౌట్ దట్ బాహుబలి టిష్యూస్. అన్నిగానం టిష్యూస్ మరీ పెట్టడం కూడా తెలవాలి, ఎందుకంటే మరీ ఓవర్ అయిపోతుంది. ఓవర్ కన్నా ఇంకా 2-3 పేర్లు ఎక్కువ ఉంటే అంత ఓవర్ అయిపోతుందని ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క టిష్యూలు పెట్టేసి ఈ ఏడుపు నువ్వు ఏడ్చి కంప్లీట్ చేసి అన్నట్టు. సో లెట్ us see what will happen, అండ్ మీ ఒపీనియన్, మీ థాట్స్ ఏంది దీనిపైన డెఫినెట్లీ కమెంట్ చేయండి. సో సీ యూ ఆల్ గైస్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. బై.